ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్కూల్లో మధ్యాహ్నం విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపణలు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తారక రామానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ భోజనం చేస్తున్న విద్యార్థులను మంత్రి ఆరా తీశారు. రోజు స్కూల్లో పెట్టే భోజనం బాగుండటం లేదా, ఆ ఒక్కరోజే బాగోలేదా అని అడగ్గా రోజు భోజనం బాగుంటుందని స్టూడెంట్స్ బదులిచ్చారు. అనంతరం స్టూడెంట్స్తో కలిసి లోకేష్ భోజనం చేశారు. ఆపై సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నపిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనతో తీసుకొచ్చిన నివేదికపై లోకేష్ ఎంఈఓతో చర్చించారు. ఇటీవల స్కూల్ హెడ్ మాస్టర్ జాన్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం పెట్టే భోజనం బాగుండటం లేదని ఆరోపించారు. భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి లోకేష్ ఈ సడన్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. మంత్రి తనిఖీలు, విద్యార్థుల సమాధానాలతో హెచ్ఎం జాన్ కుట్రపూరితంగా పిల్లలతో డ్రామా ఆడించి మధ్యాహ్న భోజనంపై దుష్ప్రచారం చేయించినట్లు తేలడంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.